మన బిడ్డలు బాగుపడడానికి మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. తలకిందులు జపాలు చేస్తుంటారు. బిడ్డలు బాగుపడాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చదివించాలి, ఏం పెట్టాలి, ఏం పెడితే బాగుంటారు, పిల్లలు పుష్టిగా ఉంటారు, ఇంకేంటండి ఏం చదివించాలి, లైఫ్లో సెటిల్ అవుతారు, ఏం చేయించాలి వాళ్ళతో అని ఓకే బుర్రగోక్కుంటూ ఉంటారు. తలకిందులు జపాలు చేస్తుంటారు. ఆ రోగం బావాలి, ఏ రోగమైనా పట్టింది ఏ దేవైనా బావాలి అంటే మనం ఇక్కడ కనాను స్త్రీ ఏం చేస్తే తన బిడ్డను బతికించుకుంది, అవునా కదా? ఏం చేస్తే తన బిడ్డని సేవ్ చేసుకుంది, స్వస్థత నుంచి దెయ్యం నుంచి విడిపించుకుంది. ఏం చేసింది? చకచక 4 మాటలు మనం చదివేద్దాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో అదే 15వ అధ్యాయంలో అదే 15వ అధ్యాయం 21లో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోను ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ఫస్ట్ ఏం చేసిందండి? ప్రభువు దగ్గరికి వచ్చింది. మన బిడ్డలు బాగుండాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. మనటి కాలమందు ఒక సహోదరుడు అంటున్నారు, అమ్మా మా పిల్లలు బాగా చదువుతున్నారమ్మా అని అన్నాడు. ఆ మంచిది నాన్న, మంచిది, బాగా చదువుతున్నారు. అవును మీ పిల్లలు బాగా చదువుతున్నారంటే ఆ తండ్రి అంటారు, అమ్మా మేము మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మేము ప్రార్థన చేసినా చేయకపోయినా మా పిల్లలు మాత్రం ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్తారు, శనివారం వెళ్తారు, ఆదివారం వెళ్తారు. ప్రతిరోజు కూడా గంట ప్రార్థన. టీ తాగకపోతే మనిషికి ఎంత తిక్క వస్తుంది? పొద్దున్న టీ అలవాటు ఉన్న వాళ్ళకి టీ తాగకపోతే టీ పడేదాకా ఎలా ఉంటుంది? తలనొప్పి రావటం, మోషన్ అవ్వకపోవడం, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ప్రార్థన చేయకపోతే ప్రతిరోజు వాళ్ళకి అంతా చిరాకు అనిపిస్తుంది. ప్రతిరోజు అలా ప్రార్థన చేస్తారంట. నిజంగా నెంబర్ 1గా చదువుతున్నారు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇక్కడ కనాను స్త్రీ ఏం చేసిందండి? ఖచ్చితంగా వెళ్ళింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. మన పిల్లలు బాగుండాలంటే మన పిల్లలను నడిపించడమే కాకుండా మనము కూడా ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళాలి. మరియ గర్భంలో యేసుప్రభు వారు ఉన్నారు కదా, మరి కన్య మరియ గర్భంలో యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారిని మోసుకుంటూ ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడో జకర్యా గారింటి దైవసేవకుడి ఇంటికి దేవుని సన్నిధికి వెళ్ళింది. అంత గర్భిణితో కూడా వెళ్ళింది ఆ స్త్రీ. మరి నిజంగా గర్భిణీ స్త్రీ అయినా వెళ్ళింది కాబట్టి నిజంగా సృష్టి యావత్తుని మోక్ష మార్గంలో నడిపించే గొప్ప యేసు ప్రభు వారికి జన్మనిచ్చింది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. గొప్ప బిడ్డనిచ్చాడు ఆమెకి. ఎక్కడికి వెళ్ళడం ద్వారా? దేవుని సన్నిధిలోకి వెళ్ళడం ద్వారా, పరిశుద్ధంగా జీవించడం ద్వారా. అలాగే చూసిన మన బిడ్డలు బాగుండాలంటే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన పిల్లలు కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. అలాగే చూసినట్లయితే ఏం చేసిన? ప్రభువా దావీదు కుమారుడా నన్ను